మహిళలపై రేపులకు కారణం వారి డ్రెస్సింగేనా? జీన్స్ లో టీ-షర్ట్లు వేసుకోకుంటే అత్యాచారాలు తగ్గుతాయా అంటే అవునని అంటూ డ్రెస్ కోడ్ విధించింది గోవా గవర్నమెంట్. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. కానీ రేపులకు మహిళల డ్రెస్సులకు సంబంధం ఏంటంటూ యువత ప్రశ్నిస్తోంది. గోవా ప్రభుత్వ తీరును ఎండగడుతూ వెంటనే డ్రెస్ కోడ్ నిబంధనలను తొలగించాలంటూ ఉద్యమానికి సిద్దమవుతోంది. గోవా బీచ్ వినోదాలకు కేర్ ఆఫ్, సరసానికి సన్ ఆఫ్. ప్రపంచ దేశాల నుంచి వచ్చే పర్యాటకులతో నిత్యం కళకళలాడే అద్భుత సముద్ర నగరి గోవా. వెస్టర్న్ కల్చర్ కు బాగా అలవాటు పడ్డ గోవాలో ఆఫీసుల్లో పనిచేసే మహిళలకు డ్రెస్ కోడ్ విధించడంపై దుమారం రేగుతోంది. అమ్మాయి ఏ డ్రెస్ చేస్తే బాగుంటుంది, ఏ డ్రెస్ చేస్తే బాగుంటుంది అని ఎవరు చెప్పలేము. ఇట్స్ ఫ్రీడమ్ కంట్రీ. వాళ్ళకు కూడా ఏ డ్రెస్ లో ఫ్రీడమ్ ఉంటుంది, వాళ్ళ ఇష్టం. వాళ్ళు కొందరు జీన్స్ లో ఉంటుంది, కొందరికి చుడీదార్ లో ఉంటుంది. ఎవరి ఇష్టం వాళ్ళొచ్చి మనం డామినేట్ చేయలేము కదా, ఇది వేయాలి ఇది వేయద్దని. ఇట్స్ నాట్ బ్యాడ్ ఐడియా. ఇప్పుడు ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో అమ్మాయి ఎలా డ్రెస్ చేసినా పర్వాలేదు, కానీ అబ్బాయి మెంటాలిటీ చేంజ్ చేయాలి. సాంస్కృతిక శాఖలో పనిచేసే అధికారులు సిబ్బంది కూడా స్లీవ్లెస్ టాప్స్, జీన్స్, టీ-షర్ట్స్, ఎక్కువగా జేబులుండే ప్యాంట్లను వేసుకోవద్దంటూ 2 రోజుల క్రితం గోవా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. First of all, I think all women should have the right to wear whatever they like. మీకు ఇష్టం ఉన్నది వేసుకోండి. As long as your work is good, that's all that should matter. అండ్ గోవా ఎలాంటి ప్లేస్ అంటే అందరూ హాలిడేకి వెళ్తారు అక్కడికి. సో ఇట్స్ వెరీ చిల్డ్ అవుట్ ప్లేస్. అక్కడ ఎంజాయ్ చేయడం తప్పితే నువ్వు ఇలా వేసుకో బట్టలు, ఇలా వేసుకోవద్దు అని ఎవరు చెప్పే అవసరం లేదు. కానీ గోవా గవర్నమెంటే ఒక ఆఫీస్లోని ఆడపిల్లల్ని సర్టన్ కైండ్ ఆఫ్ క్లోత్స్ వేసుకోవద్దు అని చెప్తున్నప్పుడు ఇట్స్ వెరీ అబ్జర్డ్. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డ్రెస్ కోడ్ ఆదేశాలపై మండిపడ్డ కాంగ్రెస్ నేత రెజినాల్డో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తోందని ఆరోపించారు. అంతేకాదు ఓ అడుగు ముందుకేసి మహిళలు బికినీలు వేసుకొచ్చిన అనుమతి ఇవ్వాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే రెజినాల్డో ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆ రాష్ట్ర అసెంబ్లీలోనూ గందరగోళం ఏర్పడింది. ఒక nun getting raped, and apart from that a child, let it be even 5-year-old, they're getting raped brutally. అదే కాకుండా తేడా లేకుండా even let be 10-year-old, 5-year-old, 20, 70, maybe 80 and all. So the point is, irrespective of ఎలా getting dressed అనేది కాకుండా probably if you worked on what the environment of the workplace is, if you train the organization to be much more brilliant in work efficiency, work dress sense avanni doesn't matter. మరోవైపు ఉద్యోగులు వారికి ఇష్టమైన డ్రెస్సులతో వస్తే తప్పేంటంటూ యువత ప్రశ్నిస్తోంది. అర్థం పర్థం లేని కండిషన్స్ తో వ్యక్తుల ఇష్టాలపై రుద్దటం ఎంతవరకు సబబంటున్నారు విద్యార్థినులు. కేవలం డ్రెస్సులతో రేపులు ఎక్కువగా జరుగుతాయనుకోవడం అవివేకమే అవుతుందని, విదేశీ కల్చర్ ఎక్కువగా ఉండే గోవాలో ఎలాంటి కండిషన్ పెట్టడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. గోవా ప్రభుత్వం తీసుకున్న తమ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం అలాంటిదేమీ లేదని, దీనిపై పునరాలోచిస్తామని చెబుతోంది.